నమస్తే. యోగ నిర్వచనము. యోగ ఒక స్థితి. మానవుడు ప్రజ్ఞాశీలి అయినప్పుడు ఆ స్థితికి తగినట్లుగా ప్రవర్తించుచు అదే స్థాయిలో కొనసాగునట్లు అలవరుచుకోను. అనగా తన ప్రజ్ఞాస్థాయికి తగినట్లుగా ప్రవర్తించును. బుద్ధి యొక్క ఇలాంటి తాత్కాలికములైన సూక్ష్మగతులనే యోగ అని కూడా అప్పుడప్పుడు చెప్పబడను. యోగస్థః కురు కర్మాణి సజ్ఞం త్వక్త్వా ధనంజయః సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. భగవద్గీత 2వ అధ్యాయం 48వ శ్లోకం. అర్జున, బంధుత్వాలను పరిత్యజించి యోగస్థితిలో ప్రతిపాలాక్ష లేకుండా ఫలితాన్ని పొందకపోయినా సమబుద్ధితో కర్తవ్య కర్మలను ఆచరింపుము. అట్టి సమత్వ భావమే యోగ అని భగవద్గీతలో చెప్పబడింది. తం యోగమితి మన్యంతే స్థిరం ఇంద్రియధారణం. కఠోపనిషత్ 2.5.4. మన ఇంద్రియములన్నీ చెలింపకుండా సాక్షి స్థితిలో గమనించుచుండనట్టి స్థితియే యోగ. అనగా బుద్ధి ఇంద్రియాలపై ఆధిపత్యంను కలిగి ఉన్నట్టి స్థితి. యోగ అనేది ఒక సమాధి స్థితి. శృతి విప్రతివన్నాతే యదా స్థాస్యతి నిక్షలా సమాధావచలా బుద్ధి సదా యోగమవాప్యపి. అభిప్రాయ భేదం కలిగినట్టి, కలవరపరచునట్టి నానా విధములైన మాటలు వినినప్పుడు కూడా చెలింపక దృఢంగా ప్రశాంతంగా మనస్సు నిక్షల బుద్ధితో నుంటే సమాధి స్థితి. అప్పుడే నీవు యోగ స్థితిని పొందగలవు. ఆ విధంగా మనస్సు యొక్క అంటే బుద్ధి అచంచలమైన సూక్ష్మమైన నిక్షల స్థితినే యోగా అందురు. ఉద్వేగాల స్థాయిలో చెలింపకుండా నుండగలుగుటయే యోగా. మానసిక స్థాయిలో ఏకాగ్రత కలిగి బంధముక్తుడవై ఉండగలుగుట, శారీరక స్థాయిలో సాక్షిగా నుండగలుగుటయే యోగా. శరీరము మనస్సు వీటి మధ్య సమన్వయాన్ని సాధించడం ద్వారా చక్కటి సమత్వంతో ఉండగలిగినట్టి పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని కలగజేయును.